ఇప్పుడు వాళ్ళు డిమాండ్ చేసేది ఒకటి సార్. ఇప్పుడు సరే ఏబి వెంకటేశ్వరరావు లాంటి వాళ్ళు ఆయన ఏం మాట్లాడారు, అసలు పార్టీ కార్యక్రమాలకు లేదంటే మిగతా కార్యక్రమాల్లో కులాలకు సంబంధించిన గొడవలు జరిగి చనిపోయినప్పుడు మీరు ప్రభుత్వ డబ్బులు ఎందుకు ఇస్తున్నారని చెప్పేసి అంటున్నారు ఆయన. అయితే వాళ్ళు క్లెయిమ్ చేస్తుంది ఇదే గతంలో వీరయ్య చౌదరి అనేటువంటి ఒక వ్యక్తి, టీడీపీకి సంబంధించిన ఒక వ్యక్తి చనిపోతే ₹1,00,00,000 మీరు డబ్బులు ఇచ్చారు, అవి ఎవరి డబ్బులు అని చెప్పేసి అడుగుతున్నారు. మీ కులానికి సంబంధించిన ఒక వ్యక్తికి డబ్బులు ఇచ్చినప్పుడు ఈ కులానికి సంబంధించిన వ్యక్తికి డబ్బులు ఇస్తే తప్పేంటి అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అదే మీకు కులము పార్టీ ఈ రెండింటికి తేడా తెలియకపోతే, మీ బిహేవియర్లు అప్రోచ్ కూడా మీరేం చేస్తున్నారో మీకు అర్థం కాకపోతే ఖచ్చితంగా ప్రశ్నిస్తారు. ఏవి వెంకటేశ్వరరావు గారు లాంటి సీనియర్ బ్యూరోక్రాటే ప్రశ్నించాడంటే ఇది బహిర్గతమైన అంశం కదా. మీరు ఎలా ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ప్రభుత్వ డబ్బులు ఇచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వం లేకపోతే మీరు ఏం చేస్తున్నారు? స్కూల్ లేదా స్కూల్ పెట్టి నడుపుతున్నారు కదా పార్టీ తరఫున, లేకపోతే ఇండిపెండెంట్ గా మీరు తీసుకెళ్ళి ఇస్తున్నారు కదా. దీన్ని ఏ లెక్కల్లో కట్టాలి అంటే పార్టీని, మీ పార్టీలో గొడవలు వస్తే మీరు పార్టీని వదిలేసి కులం వైపు వెళ్తారా? మీ కులంలో గొడవ వస్తే కులం వదిలేసి పార్టీకి వెళ్తారా? అవకాశవాదం కదా. సమాజానికి ఏ సిగ్నల్ పంపిస్తున్నారు? మిగతా రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలకి మీరు ఏ సిగ్నల్ పంపిస్తున్నారు? మీరు సీనియర్స్ కదా, అన్ని విషయాల్లో అనుభవం ఉన్న నాయకులు కదా. ఒక అతనేమో ప్రశ్నించడానికి వచ్చి ప్రశ్ననే మర్చిపోయి ప్రశ్నని ఎదుక్కుంటూ తిరుగుతూ ఉన్నాడు. ఆయన ఎక్కడుందోనండి విన్నారు మీరు? ఎక్కడ ప్రశ్నని ఎత్తుక్కుంటూ తిరిగే మనుషులు ఎవరు ఉంటారా? అసలు ఆయన రెస్పాండ్ అవ్వట్లేదు అండి, ఏ ఇష్యూ మీద రెస్పాండ్ అవ్వట్లేదు. ఏ ఇష్యూ మీద ఎందుకు అవ్వట్లేదు? వాళ్ళ అన్నం తిరితే రెస్పాండ్ కాలేదు, వాళ్ళ కులాన్ని తిరితే రెస్పాండ్ కాలేదు, భీమవరంలో పేకాట ఆడుతుంటే రెస్పాండ్ అయ్యాడు. అది ఎందుకు వచ్చింది ఇప్పుడు అసలు? ఇప్పుడు దానికి సంబంధించి ఆయన ఒకలా మాట్లాడితే డిప్యూటీ స్పీకర్ ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు గారు ఇంకోసారి మాట్లాడారు. అంటే అక్కడ ఇదంతా కూడా సహజంగా జరిగేది, ఇదంతా కూడా కామన్ అనే విధంగా మాట్లాడారు. అంటే అసలు ఈయనెందుకు ప్రశ్నించాడో ముందు తెలియాలి. భీమవరంలో కోడి పందాలు, ప్యాకెట్లు ఇవన్నీ అక్కడ సహజంగా జరిగాయి. అయితే అంటే సహజత్వాన్ని పవన్ కళ్యాణ్ గారు మర్చిపోయారా? క్లబ్బుల్లో ఏం జరిగిందో తెలియకుండానే, క్లబ్బుల నుంచి ఎన్ని డబ్బులు ఎవరెవరికి చేతులు మారుతున్నాయో తెలియకుండానే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుంటారా? ఎందుకు భీమవరం క్లబ్లో ఒక నెలకి ఒక రోజుకే ₹1,00,000 మీడియేటర్స్కి వెళ్తూ ఉంటాయి? భీమవరంలో నాకు తెలిసి 2-3 ప్రధానమైనటువంటి ప్యాకెట్ క్లబ్లు ఉన్నాయి. అన్ని రాజకీయ పార్టీ నాయకులు సాయంత్రం అక్కడ చేరి, డబ్బులున్న ప్రతివాడు అక్కడ చేరి ప్యాకెట్ ఆడుతూ ఉంటారు. అక్కడ కూర్చొని డైరెక్ట్గానే వాళ్ళకి పోలీస్ స్టేషన్కి ఒక ఏముంటుంది, ఒక బాడీ లాంగ్వేజ్ ఉంటుంది. ఒక కనుసైగో, కన్ను కొట్టడమో, లేకపోతే మెడ తిప్పటమో, ఇలా అంటామో అలా అంటామో ఏవో జరుగుతాయి. కానీ అక్కడ సడన్గా ప్రాబ్లం వచ్చినప్పుడు ఇలాంటి వాళ్ళు మాట్లాడుతుంటారు. ఏ ప్రాబ్లం వచ్చిందో తెలియట్లా. ఆ ప్రాబ్లాన్ని ఐడెంటిఫై చేసి మళ్ళీ నీళ్లు చల్లటం కోసం అక్కడే ఒక పెద్ద నాయకుడుగా ఉన్నటువంటి డిప్యూటీ స్పీకర్ గారు ఉన్నారు కదా. భీమవరంలో ఇవి మామూలు కామన్ అయ్యాయి. కోడికి కత్తి కట్టాలి, సంక్రాంతి నాడు కోళ్ల పందాలు వేయాలి, దానికి సుప్రీంకోర్టు తీసుకొచ్చి వెళ్ళి ఆర్డర్లు తీసుకొచ్చాను నేను. 7 ప్యాకెట్ల మీద వాళ్ళు మాట్లాడితే నేను ఎందుకు ఊరుకుంటాను? ఎవరో వాళ్ళు వీళ్ళు ఎందుకైతే డిప్యూటీ సీఎం ఆయన, ఒక పార్టీ రిప్రజెంటేటివ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి. అయితే ప్యాకెట్ మీద డిప్యూటీ సీఎంలు, డిప్యూటీ స్పీకర్లు ఇద్దరు కలిసి డిబేట్ పెట్టమనండి. పెట్టమనండి సార్, అది ఏం తెలుస్తారో చూద్దాం. దాంట్లో పాపం అనిత గారిని కూడా ఇన్వాల్వ్ చేశారు. అసలు ఆమె హోంశాఖకు సంబంధించి ఆమె మంత్రిగా ఉంటే ఆమె ఇన్వాల్వ్మెంట్ లేకుండా డైరెక్ట్గా డీజీపీకి లేఖ రాస్తూ వచ్చారు. డీజీపీ హోమ్ మినిస్టర్కి రాయలేదు. అదే అంటున్నా. కనీసం రిప్రజెంట్ చేసి, అంటే కూటమిలో ఉన్నారు, కూటమికి సంబంధించి ఏదైనా మాట్లాడే హక్కు వాళ్ళకు ఉంటుంది. మీరు డైరెక్ట్గా అది హోమ్ మంత్రికి రిప్రజెంటేటివ్ చేసి ఇలా ఉంది జరుగుతుంది మీరు యాక్షన్ తీసుకోండి అని చెప్తే తీసుకుంటారు కదా. ఆమెను ఎందుకు పక్కన పెట్టేసి డైరెక్ట్గా డీజీపీకి చెప్పాల్సిన అవసరం ఉంది? సో ఇద్దరు రాజకీయ నాయకులు కూడా మూడో రాజకీయ నాయకులకి మంత్రి అయినా సరే లెక్క లేకుండా ఓన్లీ డీజీపీకి రాసుకున్నారు. అంటే మంత్రి పదవికి మరి ఏమీ లేదు కదా. ఏముంది ఆ అమ్మాయి మనం చెప్తే చేయాల్సిందే కదా. ప్యాకెట్ అయినా, కల్తీ కళ్ళు అయినా, లేకపోతే ఇంకో చోటికి అక్కడైనా ప్రాబ్లం వచ్చింది పోయి రమ్మని మనం చెప్తే పోయి మన ఆడబిడ్డే కదా అనుకున్నారేమో. అది లెక్కలేంతనం కదా. అదే అన్న, ఎందుకు అది వస్తుంది? ఆ డిస్క్రిమినేషన్ ఎందుకు వస్తుంది కూటమిలో? ఉంది కదా, కూటమిలో డిస్క్రిమినేషన్ లేకుండా ఎందుకు ఉంది అసలు? ఎక్కడ ఏముంది? అక్కడ ఉన్నటువంటి అంటే మనం ఇంకొక లైన్లోకి మనం జంప్ అవుతాం. కానీ ఇప్పుడు విజయవాడలో జరుగుతున్నటువంటి ఎమ్మెల్యే వర్సెస్ ఎంపీ
ఏం గొడవ అసలు అది? ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ అనుకుందామా, లేకపోతే 2 స్థాయిల్లో ఉన్నటువంటి పోస్టుల మధ్య గొడవ అనుకుందామా, లేకపోతే 2 కులాలకు సంబంధించిన వ్యక్తుల మధ్య గొడవ అనుకుందామా? ఎటు తీసుకెళ్తాం? నువ్వు కందుకూరులో కులాన్ని ముడిపెట్టావు, నువ్వు కొలికిపూడి దగ్గర చిన్ని దగ్గర కులాన్ని ఎందుకు చెప్పట్లేదు? అక్కడ ఆయన కూడా సరే ఒక ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గానికి సంబంధించి ఈజ్ ఆల్సో బిలాంగ్స్ టు ఎస్సీ కదా. నువ్వు కందుకూరులేమో నీకు కాపులు కమ్మల దగ్గర ఘర్షణ జరిగి చంపుకుంటేమో 4 ఎకరాల భూమిని ఇచ్చి వస్తావు. ఇక్కడేమో ఆత్మగౌరవానికి సంబంధించిన నా స్థానంలో, నా ఎమ్మెల్యే ప్రాంతంలో, నా నియోజకవర్గంలో ఎలా తిరుగుతాడు ఒక ఎంపీ నాకు తెలియకుండా అంటేమో ఆత్మగౌరవానికి సంబంధించిన సబ్జెక్ట్నేమో లెక్క లేకుండా చూసినట్టుగా వదిలేస్తాం. ఓకే, ఎందుకు జరుగుతూ ఉంది? విజయవాడ నియోజకవర్గంలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాలు 2 ఎస్సీ నియోజకవర్గాలు కదా. ఆయనది నందిగామ తిరువూరు రెండే కదా. ఎందుకు ఎంపీ గారు ఈ 2 నియోజకవర్గాల్లోనే ఎందుకు కాన్సన్ట్రేట్ చేసి యాక్టివిటీస్ నడుపుతున్నాడు? మిగతా 5 ఎందుకు పోలేకపోతున్నాడు? అంటే ఎస్సీ రిజర్వ్ స్థానాలంటే అంత చులకనగా కనబడి ఆ ఎమ్మెల్యేలు మేము చెప్పినట్టుగా, లేకపోతే నా మనుషులు చెప్పినట్టుగా, లేకపోతే 2 గ్రూపులు పెట్టినట్టుగా వింటారనే మీకు చిన్న చూపు ఉండబట్టే కదా. ఈరోజు ఇంకా కొలికిపూడి మాట్లాడలేదేమో, ఇంకా ఓపెన్ కాలేదేమో, ఎక్కడో మనీ పాయింట్ ఆఫ్ దగ్గర పెట్టి ఆపేశాడు. ఇంకా ఏ అంశంలోకి వెళ్తాడు? సోషల్ ఆస్పెక్ట్లోకి వెళ్తే సమాధానం చెప్పాలిగా. ఒకవేళ చిన్ని గారు కూడా ఏమైనా సమాధానం చెప్తాడేమో, ఆయన చేసిన తప్పులేంటి ఇవన్నీ. అంటే అల్టిమేట్గా ఏం జరుగుతుంది? కూటమిలో బేటలు కదా, కూటమిలో అనేబుల్ టు కంట్రోల్ కదా. అధినాయకుడు ఎక్కడ ఉండాలి? అధినాయకుడు ఎక్కడ ఎవరికి ఏం చెప్పాలి? ఇది ఒకటోసారి కాదు కదా. నాకు తెలిసి ఈ 16 నెలల్లో ఇది 3వసారి అనుకుంటారు. ఇంకా ఎక్కువేనా? ఇంకా ఎక్కువ. ఆయన ఎందుకంటే చాలాసార్లు బయటకు వచ్చాడు, గంజాయి మీద ప్రశ్నించాడు, నకిలీ మద్యం మీద ప్రశ్నించాడు, ఈవెన్ బెల్ట్ షాపుల మీద ప్రశ్నించాడు. వాటిని కూడా క్వశ్చన్ చేస్తూ వచ్చాడు. అప్పటి నుంచే చంద్రబాబు నాయుడు గారు విమర్శిస్తూ తీసుకొచ్చారు ఆయనకి. కానీ ఇక్కడ నా పాయింట్ ఏంటంటే సార్, చంద్రబాబు నాయుడు గారిని 95 నేను సీఎంని, నేను అడ్మినిస్ట్రేటర్ని, CEO తరహా అది మాట్లాడుతుంటారు కదా. అలాంటి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఎందుకు పట్టు కోల్పోతున్నారు? పార్టీ మీద పట్టు కోల్పోయారు అనుకోవాలా, లేదంటే కోల్పోతున్నారా? అసలు పట్టు లేదండి. ఎందుకు లేదంటే నాకు తెలిసి అడ్మినిస్ట్రేషన్ మీద ఎప్పుడైతే పట్టు కోల్పోతారో ఆటోమేటిక్గా పార్టీ మీద కూడా కోల్పోతారు. ఓకే, ఈరోజు కూటమిలో ఉన్న 3 రాజకీయ పార్టీలు కూటమిగా ఏర్పడినప్పటికీ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కూడా ప్రజలకి ఏది కావాలో అది చేయటంలో టోటల్గా విఫలమైపోయారు. ఫర్ ఎగ్జాంపుల్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తీసుకొచ్చిన 17 మెడికల్ కాలేజీలు 7 కంప్లీట్ అయినా ఇంకో 10 చేయాలి. ఆ 10ని కంప్లీట్ చేయకపోగా ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నామని ఒక దాన్ని తీసుకొచ్చారు. అంటే ప్రజలకు సంబంధించిన ఆరోగ్యాన్ని కూడా నడపలేని దరిద్రమైన స్థితిలోకి ప్రభుత్వం వెళ్ళిపోయింది. ఇంకా దేనికి మీరు నాయకత్వం ఇస్తారు? దేన్ని మీరు ఫండమెంటల్ డ్యూటీగా తీసుకుంటారు? ప్రజల ఆరోగ్యానికన్నా రాష్ట్ర ముఖ్యమంత్రికి, రాష్ట్రానికి ఇంకా అంతకన్నా ఎక్కువైంది ఏమైనా ఉంటుందా? దాన్ని కూడా మేము నడపలేమని నువ్వు PPP మోడల్లో ప్రైవేట్ వాడికి అప్పచెప్తూ ఉంటే, అక్కడ కూడా మీరు ఈ కూటమిలో ఉన్న వాళ్ళు ప్రశ్నించకుండా 3 అడ్జస్ట్ అయిపోతూ ఉంటే ఒకరి మీద ఒకరు ఎవరు మాట్లాడటం లేదు కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాని మీద ఒక ప్రజా ఉద్యమాన్ని నిర్మించి 1 కోటి మంది ప్రజల సంతకాలను తీసుకొచ్చి అన్ని రాజకీయ పార్టీని కలుపుకొని అవసరమైతే నిరాహార దీక్షలకు వెళ్తూ, బంధులు చేస్తూ, రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టి, విలేజ్ ప్రెస్ మీట్లు పెట్టి, రచ్చమండలు పెట్టి దీన్ని ప్రైవేటైజేషన్ చేయడానికి ఏమాత్రం వీల్లేదు. ప్రజా ఆరోగ్యానికి సంబంధించిన పేదవాడికి ఆరోగ్య సమస్య వస్తే వాడు ఎక్కడికి వెళ్ళాలి? ప్రభుత్వ ఆసుపత్రి లేకపోతే, ప్రభుత్వ మెడికల్ కళాశాల లేకపోతే ఎక్కడికి వెళ్ళాలి? ప్రైవేట్ వాడి దగ్గరికి వెళ్తే లక్షలు ఖర్చు పెట్టి తన ఆరోగ్యాన్ని కాపాడుకునే శక్తి సామర్థ్యం వీడికి ఉంటుందా? ప్రభుత్వం కదా ఈ బాధ్యతను తీసుకోవాల్సింది. ప్రభుత్వం ఎలా చేతులు ఎత్తేస్తుంది? చేతులు ఎత్తేస్తే అది కూటమి ధర్మం అవుతుందా? కూటమిలో ఉన్నవాడు ఎందుకు మాట్లాడటం లేదు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీగా ప్రజలు అందరిని కలుపుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడాల్సిన దశలోకి వస్తే కేసులు ఎందుకు పెడతా ఉన్నారు? అంటే మీరు దౌర్జన్యపూరితంగా వెళ్ళిపోతా ఉంటే ప్రభుత్వం చేయాల్సిన పని ప్రైవేట్ వాడికి అప్పచెప్పేసి ఇంకా దేని చేస్తారు? మీరు విద్యలో మీరు ప్రైవేటైజేషన్, వైద్యంలో ప్రైవేటైజేషన్, వ్యవసాయంలో ప్రైవేటైజేషన్, సెక్యూరిటీలో ప్రైవేటైజేషన్, లా అండ్ ఆర్డర్లో కూడా మొన్న కోర్టే ఉన్నది. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం తరపున నడుపుతున్నట్టు పోలీస్ వ్యవస్థని మూసేసుకోండి అన్నది. చాలా సీరియస్ అలిగేషన్ అది. ఇంకా మీ అనుభవం ఎక్కడ? మీరు ఇందాక అన్నారు కదా దీనిలో అనుభవం కనపట్లేదా ఏంటని. అసలు దేనిలో కనపడింది వీళ్ళ అనుభవం? వీళ్ళు పరిపాలనలో కాకుండా వీళ్ళు ఎక్కడో సంపాదనలో ఉన్నారు.
ఓకే. ఎక్కడెక్కడో తిరుగుతున్నారు. కాబట్టి వీళ్ళకి తెలియకుండా అనేకమైన ఘటనలు రాష్ట్రంలో చోటు చేసుకుంటూ ఉన్నాయి. వాటిని ఏ విధంగా కంట్రోల్ చేయాలో తెలియక వింటారో వినరో, మన ఎమ్మెల్యే కదా చెప్తే వింటాడో లేదో, వాడు నా మీద ఏమైనా కొత్త లేగేస్తాడేమో, అసలే నోటాడు, అసలే తెలివైనోడు, కొలికిపూడికి అది తెచ్చు